మానవుడు చనిపోయే ముందు పాపం లేకుండా చచ్చిపోవాలి. దేవుని పని చేస్తూ చనిపోవాలి. ఏం పని చేశావు? దేవుని కొరకు ఏమి ఇచ్చావు? దేవుడు నీకు ఎన్నో ఇచ్చాడు. సూర్యుడు ఇచ్చాడు, చంద్రుడు ఇచ్చాడు, నక్షత్రాలు ఇచ్చాడు, పువ్వులు ఇచ్చాడు, గాలి ఇచ్చాడు, నీరు ఇచ్చాడు, ఆకాశం ఇచ్చాడు. మరి ఎన్ని ఇచ్చాడండి? ఇచ్చి 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 ఇచ్చాడు. నువ్వేమనుకుంటావు? కృప తప్ప నాకు అన్ని కావాలి. నీకేం కావాలి? కృప తప్ప నాకు అన్ని కావాలి. ఏం కావాలి? డబ్బు, ఉద్యోగం, పిల్లలు, భర్త, బంగారం, ఆస్తి. ఇదేనా? ఇదే ఈరోజు యావత్తు ప్రపంచం కావాలనుకుంటున్నది ఆసరసిసలైన కృప. ఇది కావాలనుకోవడం లేదు, ఇది అవసరమని అనుకోవడం లేదు. ఇది ఉంటే నేను స్వర్గానికి వెళ్తావని నువ్వు ఆలోచించలేకపోతున్నావు. కృప అపరిమితముగా ఉన్నది. దాని గురించి రాస్తున్నాడు ఆయన రోమపత్రిక 6:1. కృప విస్తరింపవలనని, ఆ కృప విస్తరింపవలని పాపము యందు నిలిచిందునమా అట్లా అనరాదు. ఆయన కృపతోడే ఉంటుంది. కృప అనగా యేసు రక్తము.